కన్యవారి కనుక చూసుకున్నట్లయితే కన్యా లగ్నం అనుకోండి లేదా కన్యా రాశి అనుకోండి, మీకు ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి లేదా ఈ లగ్నం వారికి అసలు కెరియర్లో ఎందుకు సెట్ అవ్వలేకపోతున్నారు, వివాహం అవ్వడానికి కలిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ధనం విషయంలోని, హెల్త్ విషయంలోని, పూర్వజన్మ కర్మ ఎలా ఇన్వాల్వ్ అవడం వల్ల మీకు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని వస్తుంది కోరుకుంటూ, ముందుగా కన్యా లగ్నానికి లగ్నాధిపతి బుధుడు ఎలాంటి విద్యనైనా ఎలాంటి పనినైనా చూసి నేర్చేసుకుని మీరు చేయగలుగుతారు. ఎంత లోపల భయం ఉన్నా దాన్ని లోపలే పెట్టేసుకొని ఏదో రకంగా దాన్ని విజయవంతం పొందే దిశలోకి వెళ్తూ ఉంటుంది. అదే మీకున్నటువంటి బలం. అయితే మీకు లగ్నాధిపతి దశమాధిపతి ఒక్కడే బుధుడే, అంటే కెరియర్ కారకుడు జీవకారకుడు ఒక్కడే అవుతున్నాడు. కాబట్టి బుధగ్రహం స్ట్రాంగ్ అవ్వాలంటే విష్ణు సహస్రనామాలు మీరు ఎంత వింటూ ఉంటే మీకు మీ కెరియర్ పరంగా అంత గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ధనాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి శుక్రగ్రహం స్ట్రాంగ్ అయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కొంతమంది కెరియర్ ఉంటుంది కానీ ఫైనాన్స్ ఉండదు. దానికి అర్థం ఏంటంటే బుధుడు బాగున్నాడు కానీ శుక్రుడు బాగలేడని అర్థం. శుక్రగ్రహం స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలంటే ఏంటి, అది పాడైపోతే వజ్రం పెట్టుకోవడం కాదు, లలితా సహస్రనామాలు చేసుకోవడం, లేదా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ మంత్రం చేసుకోవడం, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభక్తిని నమ చేసుకోవడం. శుక్రుడు ఏ గ్రహాల ద్వారా పాపకత్తిలో ఉన్నాడో ఆ గ్రహాలకు కూడా దానం ఇవ్వడం, పరిహారం చేసుకోవడం చేస్తూ ఉండాలి. తీపి పదార్థాలను గోవులు తినిపిస్తూ ఉండాలి. ఇక మీకు పంచమ షష్టమాధిపతి, ఇది ఎలా ఉంటుందంటే మిత్రులే ఒకసారి శత్రువులు అయిపోతుంటారు శని కనుక పాడైతే. కాబట్టి ఈ రోగకారకుడు రుణరోగకారకుడు శత్రుకారకుడు ఉన్నందుకు శనికి వచ్చినందుకు కొంచెం లాంగ్ టర్మ్గా లోన్స్ ఉంటూ ఉంటాయి. వాటిని స్లోగా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఓం అపర్ణాయన మహామంత్రం చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక్కడ బాధకుడికి సప్తమ చతుర్థాధిపత్యం వచ్చింది అంటే మీరు కనుక ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు సరిగ్గా తీసుకోకపోయినా అది క్లియర్గా మీకు వివాహం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వివాహం అనేటువంటిది ఒక స్ట్రెస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి, కన్యవారికి. కాబట్టి మీరు ఎక్కువ దత్తాత్రేయుడు ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. కాకపోతే మీకు పూర్వజన్మ కర్మ చంద్రుడి ద్వారా ఇరుక్కుంటారు కాబట్టి చంద్రగ్రహం అంటే ఒక్కోసారి ట్రాన్స్పోర్టేషన్ అనో ఫుడ్ అనో వాటి వల్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వస్తుంది. కాబట్టి చంద్రబలం ఎలా ఉందో చూసుకోండి, ఎక్కువ మెడిటేషన్ చేయండి. పూర్వజన్మ కర్మ మీకు మెడిటేషన్ చేయడం ద్వారా పోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో లేకపోతే షేర్ మార్కెట్లో లాస్ అనుకున్నాం, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 11 కాంబినేషన్, ఆ 5 to 8 11 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమీ ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4-8 వచ్చిందని అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తూ ఉంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తూ ఉంటాయి, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే ఆహా ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీంబావు, ఏ దానం అయినా కేజీంబావు ఇవ్వాలి, పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్, ఓకే బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం అది. కుజుడు అనుకోండి కందులు రెడ్ కలర్ క్లాత్, బుధుడు అనుకోండి పెసలు గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు, ఒక్కోసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది, అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి ఎల్లో కలర్ క్లాత్.
శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి మీ జన్మజాతకంలో బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శని అనుకోండి, నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినుములు, సిమెంట్ కలర్ క్లాత్. కేతు అయితే ఉలవలు, మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరేమిటి, ఏ ఏ బ్యాంకులో వాళ్ళకి వెయ్యాలి ఈ అకౌంట్, లేదా మీ అకౌంట్లోకి వెయ్యాలా అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏమిటి, మీరు పర్టికులర్గా మీ గోత్రము, నామము, ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే, గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవుకు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుందంట, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త పోయి. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసము తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకెళ్ళి దాన్ని తినిపించడం కాదు. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని, దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానే కాదు, గుర్తుపెట్టుకోండి. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రంలో. శనిచ్చర, శని శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్లో మనం సరిగ్గా ఆలోచించుకుని, ఓహో మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు 180 మంది దేశ నాయకులకు ఉంది కాలసర్ప దోషము. మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకు అయ్యారు? ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగాని నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏలినాడు శని, కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్గా తీసుకోకండి, అది పెద్దగా ఏమీ కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి అని ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత్వ దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాలవడమో జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు, అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు కనుక నిత్యము లలితా సహస్రనామాలని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలట మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.